కాలంలో పెళ్లి చూపులకి వెళ్ళామండి. కుర్రోడికని వెళ్ళాం. పిల్ల ఊరు వెళ్ళామండి. ఆ లంచ్ మంచి చెడ్డ చూశారు. టీలు టిఫిన్లు ఇచ్చారు, తాగాం. పిల్లోడికి నచ్చింది. ఏదో తల్లిదండ్రులు అవతలేపోళ్ళు ఇవతలేపోళ్ళు మాట్లాడుకుంటున్నారు మంచిది. ఈలోగా ఒక ఆవిడ వచ్చిందండి వాళ్ళ ఇంట్లోంచి. ఎర్రగా దుబ్బుగా లావుగా ఉందండి. వచ్చింది. వాళ్ళు చుట్టమంట. ఆవిడ ఏం అడగలేదండి. వచ్చి రాగానే, ఏమండి పెళ్లి కొడుకు అమ్మకి వయసు ఎంత అండి అన్నారు. 45 సంవత్సరాలండి. అబ్బో 45 సంవత్సరాలండి. అలాగంటే 80 ఏళ్ళు బతికినాయి. ఇప్పుడు ఇంకా 35 సంవత్సరాలు బతుకుద్దండి. ఏదో ఒక దగ్గరగా ఉంటే బాగుండిపోనండి. చాలా వయసు ఉందండి ఆవిడకి ఇంకాను. మా పిల్ల అప్పుడు దాకా ఈ 35 ఏళ్ళు ఆవిడతో పడాలంటే కొంచెం ఇబ్బంది పడుతుందండి మా పిల్ల. ఆలోచిందాంలేండి అయితే అంటారు. పోనీ అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళు, మగోళ్ళు, ఆడోళ్ళు ఇదేటమ్మా అలాగంటావు? అమ్మ లేకుండా పెళ్ళికొడుకు ఎలాగా? మరి తల్లి అంటూ ఉంటే, అత్తగారు అంటూ ఉంటే మంచికి చెడ్డకి కొన్నాటికి ఇదవుతుందని అంటలేదండి ఎవరు. ఆవిడ వంక చూస్తా ఉండిపోయి, సరే అండి ఆలోచించి చెప్తామనండి అన్నారు. నిజంగా ఇప్పుడున్నటువంటి కోడళ్ళకి మళ్ళీ కోడళ్ళు వస్తే వాళ్ళకి పెళ్ళైన నెలలో కానీ సంవత్సరంలో కానీ వృద్ధాశ్రమాలకు పంపించేయడం, గెంటేయడం చేస్తారు. పోనీ పెద్దోళ్ళైనా మగవాళ్ళైనా ఏదే ఆ మాట తప్పమ్మా. వాళ్ళు లేకుండా వీళ్ళు ఎలాగొచ్చారు, వీళ్ళు లేకుండా అలాగ అంటలేదు. అలాగ అనగానే ఆలోచిందామని అనగానండి పైన కింద మూసుకొని వచ్చేసాం. ఇంకా ఏం చేస్తాం, అలా తయారైంది. ప్రజలు అలా తయారయ్యారు.